అలాగే గురువు గారు తదుపరి రాశి మకర రాశి వారికి ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఈ మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, అట్లానే రాజ్యపూజ్యం 4, అవమానం 5. వీటితోని ఆదాయం 8 రూపాయలు అయితే వ్యయం 14 రూపాయలుగా ఉంది కనుక వ్యయం ఎక్కువగా ఖర్చులు అయ్యేటట్టుగా ఈ వారం గోచరిస్తున్నది. రాజ్యపూజ్యం 4 అంటే నలుగురు వీళ్ళని గౌరవిస్తే అవమానం పరిచే వాళ్ళు 5. కనుక ఈ రాశి వారికి ఈ మే 14 వరకు పంచమస్థానం గురువు ఉండడం వలన తప్పకుండా వారి అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. ఎప్పుడో పేపర్ సబ్మిట్ చేసినటువంటిది అనుకోండి, ఎప్పుడో వీరు దరఖాస్తు పెట్టుకున్నటువంటి అనుకోండి, ఈ మే లోపల మంచి వాళ్లకు గౌరవ ప్రతిష్టలు నెరవేరుతాయి. సన్మానాలు, సత్కారాలు, రివార్డ్స్, అవార్డ్స్, క్యాష్ అవార్డ్స్ అటువంటివి వచ్చినట్టుగా తప్పకుండా నెరవేరుతాయి. అట్లానే రాహు కూడా 3వ స్థానం నుంచి 2వ స్థానానికి వస్తున్నాడు, అంటే రివర్స్లో వస్తాడు రాహుకేతులు. కానీ ద్వితీయ స్థానంలో ఉండడం వలన చిన్న చిన్న మాటలతోని, అంటే మాటలు నోరు జారడం చేత కొన్ని కష్టాలను కొని తెచ్చుకునేటట్టుగా ఉంటుంది. కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మే తర్వాత వారి అనుకున్న పనులని చక్కగా నెరవేర్చుకునే ప్రయత్నం మీద ఉంటారు. కాకపోతే కొన్ని అవాంతరాల నుండి బయటపడాలి. చిన్న చిన్న ఇబ్బందులు రాక తప్పవు. అట్లానే ఈ ఏలినాడు శని వెళ్ళిపోతుంది. శని 3వ స్థానానికి వస్తాడు. ఏలినాడు శని ఈ ఉగాది రోజు నుండే ఏలినాడు శని వరకు చివరి రోజు 3వ స్థానం ఉండడం వలన శని మాత్రం లాభసాటిగా ఉంటుంది. వారు చేసే పనులన్నీ కూడా కొంచెం ఇబ్బందులు అయినా కూడా రిజల్ట్ తప్పనిసరిగా నెరవేరుతుంది. స్థిరాస్తులు, తర్వాత పిత్రార్జితంకు సంబంధించినటువంటి ఆస్తులు అన్నీ ఒక సెటిల్మెంట్ దిశకు వస్తాయి. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. వారికి తెలియనటువంటి డబ్బులు, అంటే పిత్రార్జితంకు వారికి ఉన్నట్టుగా తెలియవు, అటువంటి తెలియనటువంటి డబ్బులు కానీ ఆస్తులు కానీ కూడా వారికి వచ్చేటట్టుగా వీలయ్యేటట్టుగా ఈ సంవత్సరం కనబడుతున్నది. వారి పిల్లలకు శుభకార్యాలోచనల కొరకు ఆలోచనలు ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా మంచి స్థానాన్ని, మంచి ఉద్యోగ అవకాశాలని పొంది ఇంటికి పేరు ప్రతిష్టలు తెచ్చేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. చిన్న చిన్న అవాంతరాల నుంచి మాత్రం తప్పించుకున్న కొరకు వీరు సమయస్ఫూర్తితో వ్యవహరించి అన్నింటా శుభాలు వచ్చేటట్టుగా వీరు ప్రయత్నం చేస్తుంటారు. ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటే కనుక వీరు వారి ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, సుందరాఖండ పారాయణం అటువంటి చేయండి. మీకు తప్పకుండా శుభ పరిణామాలు పెంపొందుతాయని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడం అనేది.